ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం ఎక్కడా వినని సరికొత్త కథతోటి అయితే వచ్చేసానండి. ఆలస్యం చేయకుండా నా వీడియోని మొదలుపెట్టే ముందు మీరు వీడియోకి లైక్ చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ మొత్తం విన్నాకే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అప్పుడే మరికొంతమందికి షేర్ చేయండి. అది తెల్లవారుజామున 5 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో 3 పెళ్లిపీటలతో అలంకరించిన ఒక పెద్ద అద్భుతమైన కళ్యాణ మండపంలో 3 పెళ్లి కొడుకులు కూర్చొని ఉండగా వారి స్నేహితులు 3 పెళ్లి కూతుర్లని తీసుకువచ్చి వారి పక్కన కూర్చోబెట్టారు. ఊరు, బంధువులు, స్నేహితులతో నిండిన కళ్యాణ మండపం మొత్తం ఆనందంతో, సంతోషంతో కలకల్లాడుతుంది. పెద్దలు మాట్లాడుకుంటుండగా, పిల్లలు ఆడుకుంటుండగా, యువత ఒకరినొకరు చూసుకుంటుండగా మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతున్నాయి. ఒక పెద్ద పండుగలా తమ కొడుకుల పెళ్లిని ఏర్పాటు చేసిన ఆ పెళ్లి కొడుకుల తండ్రి వేలాయుధం ఒక పెద్ద పారిశ్రామికవేత్త. తల్లి వసంతి. పెద్ద కొడుకు పేరు వచ్చేసి కళ్యాణ్, రెండవ కొడుకు పేరు వచ్చేసి వరుణ్, ఇక మూడవ కొడుకు పేరు వచ్చేసి ప్రవీణ్ అన్నమాట. కళ్యాణ్ వ్యాపార రంగంలో అగ్రగామి. మిగిలిన 2 తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. 3 పెళ్లి కూతుళ్ళు ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు, ఒక పేద రైతు కూతుళ్ళన్నమాట. పెద్ద కూతురు గంగ, రెండవ కూతురు వచ్చేసి యమున, మూడవ కూతురు వచ్చేసి కావేరి. మన కథానాయిక కావేరి 3వ కూతురు. అంటే ఈ కథని రచించిన వారు ఈ 3వ కూతురు కావేరి గారన్నమాట. తమ చిన్న కొడుకులిద్దరూ ఒక పేద రైతు కూతుళ్లను ప్రేమిస్తున్నారని తెలిసినప్పుడు వేలాయుధం ఆయన భార్య వసంతి తమ కొడుకుల ఇష్టానికి అడ్డు చెప్పకుండా ఆ 2 కొడుకులకు పెళ్లి సంబంధం అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పుడు కావేరిని చూసిన వసంతికి తన పెద్ద కొడుకు కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. చిన్న కొడుకులిద్దరూ అందరితో సరదాగా, చనువుగా కలిసిపోయే స్వభావం కలవాళ్ళు. వాళ్ళు చాలా సరదా స్వభావం కలవారు. కానీ కళ్యాణ్ అలా కాదు, చాలా కఠినంగా ఉంటాడు. హిట్లర్కి మరో రూపం అని కూడా చెప్పచ్చు. అతను ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు. అదే సమయంలో ఏ అమ్మాయిని తన దగ్గరకు రానివ్వనూ లేదు. అలాంటి వాడికి పెళ్లి చేయడానికి వేలాయుధం వసంతి ఎన్నో సంబంధాలు చూసినా కళ్యాణ్ పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడు కావేరిని అతనికిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన ఇద్దరికీ రావటంతో వాళ్ళ ఇంట్లో మాట్లాడి నిశ్చితార్థం కూడా ముగించేశారు. కావేరి ఇంటర్ పరీక్ష రాసి నీట్ పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించింది. చదువుకోవాలనే ఆశతో ఉన్న ఆమెను పెళ్లి తర్వాత చదివిస్తామని చెప్పడం వల్ల 2 అక్కల పెళ్లి ఒకే ఇంట్లో జరుగుతున్నప్పుడు చిన్న కూతురిని అడిగితే ఆమె తండ్రి కాదనలేకపోయారు. దాంతో వేరే దారి లేక 2 కూతుళ్ళ జీవితాన్ని మనసులో పెట్టుకొని కావేరిని కళ్యాణ్కిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. కానీ కళ్యాణ్కు కావేరికి మధ్య 14 ఏళ్ల వయసు వ్యత్సాహం ఉంది. అయితే ఈ విషయం కళ్యాణ్కు తెలియదు. పెళ్లి పత్రిక అచ్చువేసి ఇంటికొచ్చినప్పుడు ఆ పత్రికను తీసి చూసిన కళ్యాణ్కు దిగ్భ్రాంతి తగిలింది. అందులో తన 2 తమ్ముళ్ళ పేర్లతో పాటు తన పేరు కూడా కళ్యాణ్ వర్సెస్ కావేరి అని అచ్చుడి ఉండటం చూసి ఆశ్చర్యపోయి తన తల్లిదండ్రులతో గొడవ పడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన 2 తమ్ముళ్ళ జీవితం అతని ముందు ఒక ప్రశ్నార్థకంగా నిలిచింది. అతను పెళ్లి చేసుకోకపోతే తమకు కూడా ఈ పెళ్లి వద్దని, ఈ పెళ్లిని ఆపేయమని 2 పట్టుబడటంతో 2 వేరే దారి లేక మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు కళ్యాణ్. తన 2 అక్కల పెళ్లి జరగాలనే ఉద్దేశంతో కళ్యాణ్కు సమ్మతం చెప్పినప్పటికీ అతని చిత్రం చూసి కావేరికి కూడా అతను నచ్చేశాడు. పేద కుటుంబంలో పుట్టిన తమ 3 కూతుళ్లకు ఒకే ఇంట్లో మంచి సంబంధం కుదరడం కావేరి తల్లిదండ్రులకు చాలా సంతోషంగా అనిపించింది. పెళ్లి తర్వాత చదివిస్తారనే భరోసాతో కావేరి కూడా నిశ్చింతగా ఉంది. చిత్రంలో కళ్యాణ్ అందం చూసి ఆమె స్నేహితులు కూడా నువ్వు అదృష్టవంతురాలివి అని చెప్పి ఆమెను మరికాస్త ఎక్కువగా కలల్లో తేలిపోయేలా చేశారు. ఇక కళ్యాణ్ గుణం తెలిసినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ముందు చూద్దాం. ఎలాగోలా పెళ్లి రోజు రానే వచ్చింది. ఇప్పుడు పెళ్లిపీటల మీద పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్ళు జంటలుగా కూర్చొని ఉండగా 2 జంటల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుంటే పెద్ద కొడుకు కళ్యాణ్, చిన్న కూతురు కావేరి జంట మాత్రం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. కావేరి సిగ్గుతో ముఖం ఎర్రబడగా తలదించుకొని కళ్యాణ్ పక్కన కూర్చుంది.
ఇక కళ్యాణ్ నిప్పులు చెరిగే చూపులతో తన తల్లిదండ్రుల వైపు చూస్తూ వాళ్లను దహించి వేస్తున్నట్టు ఉన్నాడు. పెళ్లికి సంబంధించిన ఏ సంతోషం, ఏ ఆశ లేకుండా ఒక యంత్రంలా గంభీరంగా కూర్చున్నాడు. కళ్యాణ్ తల్లిదండ్రుల గుండెలు మాత్రం దడదడలాడుతున్నాయి. అతను కావేరి మెడలో తాళి కట్టేంత వరకు వాళ్ళ ప్రాణం వాళ్ళ దగ్గర లేదు అన్నట్టు తల్లడిల్లిపోతున్నారు. కుటుంబం మొత్తం వేలాయుధం మాటకు కట్టుబడి ఉంటుంది. కానీ వేలాయుధం గారు కళ్యాణ్ మాటకు కట్టుబడి ఉంటాడు. కానీ అతను తన తమ్ముళ్ళ మీద ఉన్న ప్రేమతో మాత్రమే ఈ పెళ్లి కొప్పుకున్నాడు. అదే అతని బలహీనత. పెళ్లి ముహూర్త సమయం దగ్గర పడింది. వేలాయుధం గారు 3 కొడుకుల చేతిలో తాళిని ఉంచారు. గట్టిమేళం మ్రోగుతుండగా ముగ్గురి పెళ్లి అద్భుతంగా జరిగింది. కళ్యాణ్ కావేరికి 3 ముళ్ళు వేసిన తర్వాతే అందరి ముఖాల్లో ఒక ఆనందం కనిపించింది. బిగుసుకుపోయిన ముఖంతో తాళి కట్టి వాళ్ళు చెప్పిన ఆచార సాంప్రదాయాలన్నీ బిగుసుకుపోయిన ముఖంతోనే చేశాడు కళ్యాణ్. మిగిలిన 2 జంటలు ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటున్న అదే సమయంలో కావేరి తలెత్తి అతన్ని చూడగా కళ్యాణ్ బిగుసుకుపోయిన ముఖంతో గంభీరంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడే కావేరి మొదటిసారిగా కళ్యాణ్ ముఖాన్ని నేరుగా చూసింది. అదే సమయంలో కళ్యాణ్ కూడా ఆమె వైపు తేలికగా తిరిగాడు. 2 అక్కల కన్నా కావేరి కొంచెం ఎక్కువ అందగత్తె. పాలరాతి శిల్పంలా, చందమామ లాంటి అందం. కళ్యాణ్ పక్కన అతనికి చాలా సరిపోయే జంటగా కూర్చుంది కావేరి. అప్పుడే అతను ఆమె ముఖాన్ని చూశాడు. అప్పుడు కావేరి అతని ముఖం చూసి తేలికగా నవ్వగా అతను ఎలాంటి భావోద్వేగాన్ని చూపించకుండా మళ్ళీ తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఆచార సాంప్రదాయాలన్నీ జరిగాయి. 3 జంటలు పెళ్లిపీటల చుట్టూ ప్రదక్షిణ చేసి పెద్ద కొడుకు కళ్యాణ్ కావేరితో కలిసి తన తల్లిదండ్రుల కాళ్ల మీద పడి నమస్కరించి, ఆ తర్వాత కావేరి తల్లిదండ్రుల కాళ్ల మీద పడి నమస్కరించి మరోవైపు వచ్చి నిలబడ్డారు. అదేవిధంగా మిగిలిన 2 నమస్కరించి నిలబడ్డారు. 3 తమ భార్యలకు మెట్టలు తొడిగారు. అన్ని సాంప్రదాయాలు చేస్తున్నప్పుడు కూడా కావేరి అతన్ని చూసి నవ్వినా అతను కొంచెం కూడా భావాలు లేకుండా బిగుసుకుపోయిన ముఖంతోనే అవసరమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశాడు. అప్పుడే కావేరికి మనసులో ఏదోలా అనిపించింది. మండపంలో ఉదయం అల్పాహారం ముగించుకొని 3 జంటలను పెళ్ళికొడుకు ఇంటికి తీసుకొచ్చారు. 3 జంటలకు వేరువేరుగా హారతిచ్చి పెద్ద కోడలు కావేరిని మొదట కుడికాలు లోపల పెట్టమని ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత మిగిలిన 2 కోడళ్ళు తమ భర్తలతో జంటగా లోపలికొచ్చారు. లోపలికి వెళ్ళగానే మొదట కావేరి దీపం వెలిగించగా ఆ తర్వాత మిగిలిన 2 కోడళ్ళు దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకున్నాక పెళ్లి జంటలకు పాలు పళ్ళు ఇచ్చే సాంప్రదాయానికి ఏర్పాట్లు చేయగా కళ్యాణ్ కావేరిని పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. గంగా వర్సెస్ వరుణ్, యమున వర్సెస్ ప్రవీణ్. తన 2 అక్కలు తమ భర్తలతో జంటగా కూర్చొని పాలు పళ్ళు తింటుండగా కావేరి ఒంటరిగా నిలబడి ఉంది. అప్పుడే ఆమెకు మనసు చివుక్కుమంది. ఏడుపు కూడా వచ్చింది. చిన్నపిల్ల కదా, పెద్దగా పరిణిత ఏమీ లేదు. కళ్యాణ్ వయస్సులో పెద్దవాడైనా కొంచెం కూడా పరిణిత లేకుండా తనను నమ్మవచ్చిన అమ్మాయిని అలా నడి హాల్లో నిలబెట్టి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు. తమ 2 అక్కలు తమ ప్రేమను గెలిచిన రోజున సంతోషంలో మునిగిపోయి తమ చెల్లిని మర్చిపోయారు. కావేరి కూడా వస్తున్న ఏడుపును ఆపుకొని అత్తారింటికి వచ్చిన మొదటి రోజే ఏడవకూడదని తనని తాను నియంత్రించుకొని నిలబడింది. అక్కడ ఉన్నవారంతా కావేరిని చూసి జాలిపడ్డారే తప్ప ఆమె కోసం కళ్యాణ్తో మాట్లాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. కొంతసేపు అలాగే నిలబడిన ఆమె ఆ తర్వాత ఒక మూలకు వెళ్ళి నిలబడింది. ఆమెను ఆ స్థితిలో చూసిన వసంతికి వేలాయుధం గారికి చాలా బాధగా అనిపించింది. వసంతి గారు కావేరిని ఒంటరిగా ఒక గదిలోకి తీసుకెళ్ళి, కావేరి, కళ్యాణ్ కొంచెం ముందుకోపి, అంతకు మించి చాలా మంచివాడు. వాడికి చెప్పకుండా పెళ్లికి ఏర్పాటు చేశాం. అందుకే వాడికి కొంచెం కోపం. నువ్వు తనతో కలిసి జీవించడం మొదలు పెడితే వాడి కోపం అంతా తగ్గిపోతుంది. అప్పటి వరకు నువ్వే సర్దుకోవాలి అని చెప్పారు. ఆవిడ మాటకు ఆమె ఎదురు చెప్పలేదు. సరేనత్తా అని చెప్పి తన కన్నీళ్లను తుడుచుకుంది కావేరి. ఇక ఆ రోజు సాయంత్రం పెళ్లి జంటలను పెళ్లి కూతురింటికి తీసుకువెళ్లే సాంప్రదాయం కోసం కళ్యాణ్ గదికి వెళ్ళి అతన్ని పిలవగా అతను నిరాకరించాడు. ఇక్కడ చూడండమ్మా, మీ సంతోషం కోసం పెళ్లి చేసుకున్నాను. దీనికి మించి ఆ సాంప్రదాయం ఈ సాంప్రదాయం అని నన్ను బాధ పెట్టకండి. నేను ఆ
పూరింట్లో వెళ్ళి ఉండలేను. ఇద్దరి పెళ్లి జరగాలనే ఉద్దేశంతో నేను పెళ్లి చేసుకున్నాను. అంతే తప్ప నాకు ఎలాంటి ఇష్టం లేదు. దయచేసి నాకు పనుంది, బయటకు వెళ్ళండి అని చెప్పేశాడు. అతను అలా చెప్పిన తర్వాత మళ్ళీ అతన్ని పిలవలేకపోయారు తల్లిదండ్రులు. అంతకు మించి రా అని పిలిస్తే అతను రుద్రతాండవం చేస్తాడు. ఆ ఇల్లు తట్టుకోలేదు. వచ్చిన బంధువుల ముందు అవమానపడాల్సి వస్తుంది. అందుకే సరేనని వేలాయుధం గారు వసంతి గారు కిందకి వెళ్ళి మిగిలిన 2 జంటలను మాత్రమే వాళ్లతో పంపించగా కావేరికి చాలా నిరాశగా అనిపించింది. కొంతసేపటి తర్వాత వసంతి గారు కావేరిని చూసేసరికి ఆమె ఒక గదిలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. పాపం చిన్నపిల్ల మనసంతా ఆశతో తను కూడా తన భర్తతో కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్న సమయంలో అక్కలిద్దరూ ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం, అంతకన్నా ముఖ్యంగా తాళి కట్టిన భర్త ఆమెను పట్టించుకోకుండా తన గదిలో దూరిపోవడం ఆమెకు తీవ్రమైన మనోవేదనను కలిగించింది. ఆమెను చూసిన వసంతి గారికి మనసు ఆగక మళ్ళీ తన భర్తతో చెప్పగా ఇప్పుడు వేలాయుధం గారు తన కొడుకుతో మాట్లాడడానికి అతని గదికి వెళ్ళారు. కొంతసేపటి తర్వాత ఎలాగోలా అతన్ని సముదాయించి ఒప్పించగా కళ్యాణ్ మళ్ళీ బట్టలు మార్చుకొని పట్టుపంచే చొక్కాతో కిందకొచ్చాడు. నేను కారులో వేచున్నాను, ఆమెను రమ్మని చెప్పండి అని చెప్పి కారు దగ్గరికి వెళ్ళిపోగా వసంతి కూడా కావేరిని తీసుకొచ్చి కారులో ఎక్కించి సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి, ఈరోజు రాత్రికి మీరు అక్కడే ఉండాలి అని చెప్పి ఈ పక్కకు వచ్చి కళ్యాణ్తో ఈ ఒక్కరోజు ఎలాగైనా సర్దుకో కళ్యాణ్ మా కోసం అని చెప్పి వాళ్ళను పంపించారు. ఇక ఊరికి వెళ్ళేంత వరకు కళ్యాణ్ కావేరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాపం తన జీవితం అలా అవుతుందని ఆమె కళ్ళలో కూడా ఊహించలేదు. ఇంటికి చిన్న కూతురు, గారాబంగా సంతోషంగా పెరిగిన పిల్ల ఇప్పుడు భర్త నుండి కనీసం ఒక్క చూపు కూడా దొరకనందుకు నిరాశతో అతని పక్కన కూర్చుంది. ఇంటికి దారి అడగటానికి మాత్రమే కళ్యాణ్ ఆమెతో మాట్లాడాడు. సరిగ్గా వాళ్ళ ఊరిలోకి ప్రవేశించగానే ఇద్దరు అక్కలు బావగారులు ఇంటికి వాకిలికి చేరుకోకముందే వీరి కారు అక్కడ ఆగింది. అదొక మధ్యతరగతి కుటుంబం. అందమైన పల్లెటూరి పెంకుటిల్లు. ఇంటి ముందు పందిరి వేసి అరటి చెట్లు కట్టి స్వాగతం చాలా అందంగా ఉంది. ముగ్గురు నూతన వధూవరులకు హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్లారు. అది చాలా పెద్ద పల్లెటూరిల్లే. అదేదో పూరిల్లు అయి ఉంటుందని అసహ్యంగా అనుకుంటూ వచ్చాడు కళ్యాణ్. డబ్బున్న వాళ్ళు కాకపోయినా అదొక వ్యవసాయ కుటుంబం. వాళ్ళ తాతల నాటి ఆ పాత ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా జీవించారు. ఇప్పుడు నల్లశివం, ఆయన భార్య పార్వతి తమ ముగ్గురు కూతుళ్లతో కలిసి అక్కడే ఉంటున్నారు. లోపలికి వెళితే ఆ ఇంటి నిర్మాణం చూస్తేనే అదొక సాంప్రదాయబద్ధమైన ఇల్లని తెలిసిపోతుంది. అక్కడ కూడా పాలు పళ్ళు ఇచ్చే ఆచారం జరిగింది. ఇప్పుడు వేరే దారి లేదు, వచ్చిన చోట సర్దుకుపోవాలని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని కళ్యాణ్ వాళ్ళు చెప్పినట్టే విని మౌనంగా కూర్చున్నాడు. మిగతా ఇద్దరు తమ్ముళ్లకు కూడా అది కాస్త ఆందోళనగానే అనిపించింది. అన్నయ్యకు కోపం రాకుండా నడుచుకోవాలనే విషయంలో వాళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చేశారు. కానీ ఇద్దరు అక్కలు మాత్రం తమ చెల్లిని గమనించడం మర్చిపోయారు. కావేరి ముఖం వాడిపోయి ఉండటం చూసి ఆమె తల్లి పార్వతి తనని పక్కకి తీసుకెళ్ళి ఇలా అడిగింది. ఏమైందమ్మా, ముఖం అలా వాడిపోయింది, అల్లుడుగారు ఏమైనా అన్నారా అని తన తల్లి అడగ్గా అలాంటిదేం లేదమ్మా, అందరూ చాలా మంచివాళ్ళు, ఆయన కూడా బాగానే మాట్లాడుతున్నారు. కాకపోతే నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. పొద్దున్నే లేవడం, ఈ పూల వాసన ఇవన్నీ అలవాట్లేవు కదా, అందుకే తలనొప్పి, అంతేకాని వేరేం లేదు అని సర్ది చెప్పింది. కావేరి చిన్నపిల్లైనా తన భర్తకు తనకు మధ్య ఉన్న విషయాలను బయట చెప్పకూడదనే పరిపక్వత ఆమెకు ఉంది. ఆ రోజు రాత్రి భోజనాలు ముగిశాక ముగ్గురు జంటలకు వారి వారి గదులలో శోభనానికి అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణ్ బయటకొచ్చి కాసేపు అక్కడున్న కొబ్బరి తోట వైపు చూస్తూ నిల్చున్నాడు. అప్పుడు వరుణ్, ప్రవీణ్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారు. అన్నయ్య, ఉదయం నుంచి చూస్తున్నాం, నీ ముఖం అస్సలు సరిగ్గా లేదు. మీ పెళ్లి జరగాలని మేం కూడా చాలా ఆశపడ్డాం. మా మీద కోపంగా ఉన్నారా అని వరుణ్, ప్రవీణ్ ఇద్దరూ తనని అడిగారు. మీలో ఎవరి మీద నా కోపం లేదు, నా మీద నాకే కోపం అని విసుగ్గా అన్నాడు కళ్యాణ్. అన్నయ్య, మీరేం మాట్లాడుతున్నారు అని ప్రవీణ్, వరుణ్ ఇద్దరూ ఒక్కసారిగా అవాక్కై అడిగారు. మీ మాట విని ఈ పెళ్లికి ఒప్పుకోవడమే నేను చేసిన తప్పు. విదేశాలకు వెళ్ళిపోయి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు అని అతను చెప్పాడు. అన్నయ్య, మీకు కావేరి వదిన నచ్చలేదా అని ప్రవీణ్ అడిగాడు. ఒరేయ్,
మీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? ఆ అమ్మాయి వయసు ఎంత, నా వయసు ఎంత అని కోపంగా అడిగాడు కళ్యాణ్. అది కాదన్నయ్య, ఒకే ఇంట్లో మా ఇద్దరికి ఆ అమ్మాయిల్ని తీసుకుంటున్నాం కదా. అమ్మకు కావేరి వదినని చూసి బాగా నచ్చేసింది. మీకు తను సరిగ్గా సరిపోతుందని అనుకున్నారు, అందుకే మీకిచ్చి పెళ్లి చేశారు అన్నాడు ప్రవీణ్. ఏం సరిపోతుందిరా, అందంలోనా అని కోపంగా అడిగి, ఇప్పుడు అది ఒక్కటి చాలదురా, నా వయసు 33, ఆమె వయసు 18. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకొని 7-8 ఏళ్ళు అయ్యేది. మీరిద్దరూ ఒకే ఇంట్లో అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ చిన్నపిల్లను పట్టుకొచ్చి నా నెత్తిని ఎందుకు కట్టారు? ముందే నేను ఆ అమ్మాయిని చూసి ఉంటే ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు అని ఖరాఖండిగా చెప్పాడు కళ్యాణ్. అన్నయ్య, అవన్నీ పెద్ద విషయాలు కావు. మీరిద్దరూ పక్కపక్కన నిల్చుంటే వయసు తేడా అస్సలు తెలియట్లేదు. మాకన్నా మీ జంటనే చాలా బాగుందని అందరూ అనుకుంటున్నారు అన్నాడు వరుణ్. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకైతే ఇందులో ఏమాత్రం ఇష్టం లేదు. మనం ఎప్పుడు మన ఇంటికి వెళ్తున్నాం అని అడిగాడు కళ్యాణ్. అన్నయ్య, ఈరోజు సోమనం అయిపోయాక రేపు ఉదయం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ప్రవీణ్ చెప్పాడు. ముగ్గురు మాట్లాడుకుంటుండగానే అల్లులను పిలవడానికి నల్లశివం గారు వచ్చారు. అల్లుళ్ళు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి రండి అని పిలవగానే ముగ్గురు ఇంట్లోకి వెళ్ళారు. ముగ్గురు అల్లుళ్లను వారి వారి గదుల్లోకి పంపించాక ముగ్గురు కూతుళ్లను వారి స్నేహితులు అలంకరించి చేతికి పాలు చెంబిచ్చి వారి గదుల్లోకి పంపి తలుపులు వేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న 2 జంటలు తమ జీవితాన్ని సంతోషంగా ప్రారంభించాయి. గంగను చూసిన వరుణ్కి 3 ఏళ్ల తమ ప్రేమ ముందు ఆ పాల చెంబుతో పనే లేదనిపించింది. దాన్ని పక్కన పెట్టి వెంటనే ఆమెను ఎత్తుకొని మంచం మీద వాలాడు. యమునను చూసిన ప్రవీణ్ తన అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని చూడ్డానికి దొంగచాటుగా కూడా వెళ్ళినవాడు. గంగ వరుణ్ణి కలవడానికి గుడికి యమునను తీసుకుని వచ్చినప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ జ్ఞాపకాలతో మాట్లాడుకోవడానికి కూడా సమయం లేదన్నట్టు వాళ్ళు కూడా ఒక్కటయ్యారు. 10కి 16 అడుగుల గది, కావేరి పడక గది, 2 బీరువాలు, 2 పడుకునే ఇనుప మంచం, పరుపు, ఆమె కూర్చొని చదువుకోవడానికి ఒక చదువుకునే బల్ల ఉన్నాయి. పైకప్పు ఫ్యాను తిరుగుతుండగా అలంకరించిన మంచం మీద కూర్చొని ఉన్నాడు కళ్యాణ్. కావేరికి ఏం చేయాలో తెలియలేదు. చేతిలో పాల చెంబుతో నిల్చొనుంది. అతను ఆమె వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఎటో చూస్తూ కూర్చున్నాడు. గదిలోకొచ్చి 15 నిమిషాలు దాటింది. ఆమె అక్కడే నిల్చొని ఉంది. అతను కూడా చూపు తిప్పకుండా అలానే కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియక ఆమెకు కాళ్ళు చేతులు వణకడం మొదలైంది. చిన్నపిల్ల, అక్కలు కూడా ఏమీ చెప్పి పంపలేదు. తల్లికేమో చిన్న కూతురితో ఎలా చెప్పాలో అని మొహమాటం. ఏం జరగబోతుందో కూడా అర్థం కాక దగ్గరకొచ్చి అతని వైపు పాల చెంబు చాపింది కావేరి. అప్పుడే కళ్యాణ్ ఆమె వైపు తలెత్తి చూశాడు. నాకు పాలు తాగే అలవాట్లేదు, నువ్వు తాగి పడుకో అని చెప్పి లైట్ ఆర్పేసి మంచం మీద ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు. ఒక రకమైన నిశ్చింత, కొంచెం బాధ కలగలిసి ఉండగా ఆ పాలను అలాగే మూతపెట్టి కింద ఒక చాప పరిచి దిండు వేసుకొని దుప్పటిని తలమీదుగా కప్పుకొని పడుకుంది కావేరి. 18 ఏళ్లే అయినా 50 కిలోల బరువుతో బొద్దుగా ఉండే బుగ్గలతో చాలా అందంగా ఉంటుంది కావేరి. 33 ఏళ్ళైనా చూడ్డానికి 25 ఏళ్ల యువకుడిలాగే ఉంటాడు కళ్యాణ్. వ్యాయామశాలలో వ్యాయామాలు చేసి కండలు తిరిగిన శరీరంతో 6 అడుగుల కన్నా కొంచెం ఎక్కువ ఎత్తుతో చీటికేస్తే రక్తం వచ్చేంత ఛాయతో మొత్తానికి మహా అందగాడే కళ్యాణ్. కానీ ఇప్పటి వరకు ఈ అందగాడు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదంటే నమ్ముతారా? వెన్నతో చేసిన శిల్పం లాంటి భార్య పక్కన ఉండగా ఆమె వైపు కనీసం తిరిగి చూడకుండా పడుకున్నాడు కళ్యాణ్. ఇలా 2 రోజులుగా నిద్ర లేకపోవడం, పెళ్లి ఒత్తిడితో అలసిపోయి ఉన్న కావేరి పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంది. విశాలమైన శీతలీకరణ గదిలో మబ్బుల కన్నా మెత్తని పరుపు మీద పడుకునే కళ్యాణ్కి ఇక్కడ ఈ ఇనుప మంచం మీద మామూలు పరుపుపై అస్సలు నిద్ర పట్టలేదు. అటూ ఇటూ దొర్లుతూ అర్ధరాత్రి లేచి చూశాడు. కావేరి తను ఒంటరిగా ఉన్నప్పుడు పడుకున్నట్టు ఏ చింత లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న ముఖాన్ని చూశాడు. కాసేపు చూసి లేచి బయటకు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం కావేరి లేచి చూసేసరికి అక్కడ కళ్యాణ్ లేడు. వేగంగా లేచి తన పెళ్లి బట్టలు మార్చుకొని ఒక చూడీదార్ వేసుకొని బయటకు వచ్చి వెతికింది. 2 కార్లు ఆగి ఉన్నాయి, కానీ కళ్యాణ్ కారు లేదు. కంగారుగా లోపలికి వెళ్ళి చూస్తే ఇద్దరక్కలు స్నానం చేసి తలకు తువ్వాళ్ళు చుట్టుకొని కొత్త చీరలలో సిగ్గుపడుతూ ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నారు.
అప్పుడే కావేరిని గమనించారు. ఆమె ఎప్పటిలాగే చురుగ్గా అటు ఇటు తిరుగుతూ చుడీదార్ వేసుకొని ఉండటం, ఆమెలో కొత్త పెళ్లికూతురి కల లేకపోవడం చూసి రాత్రి ఏమీ జరగలేదని గ్రహించారు. మొహమాటంగా ఉన్న వేరే దారి లేక తన బావగారులను అడిగింది కావేరి. బావగారు, మీ అన్నయ్య కనపడట్లేదు, మీరు చూసారా అంది చిన్నపాటి సంకోచంతో. వయసుకు మరదలే అయినా తమ ఇంటి పెద్ద కోడలు, తమ అన్నయ్య భార్య, వదిన అనే మర్యాదతో ఏమంటున్నారు వదిన? అన్నయ్య కనబడలేదా? రాత్రి మీతోనే కదా ఉన్నారు, మమ్మల్ని అడుగుతున్నారేంటి అని కంగారుగా అడిగాడు ప్రవీణ్. అది మీ ఇల్లులా ఇక్కడ అంత సౌకర్యంగా లేదు కదా, రాత్రి నిద్రపోకుండా ఇబ్బంది పడుతున్నారు, నేను నిద్రలోకి జారుకున్నాను, ఉదయం లేచి చూసేసరికి ఆయన లేరు, మీరు ఫోన్ చేసి చూస్తారా అంది సంకోచిస్తూ. సరే వదినా అని చెప్పి ప్రవీణ్ ఫోన్ చేయగా ఆ ఫోను వాళ్ళ ఇంట్లో కళ్యాణ్ పడక గదిలో మోగింది. దుప్పటిలో నుంచే చెయ్యి బయటకు చాచి ఫోన్ తీసి చూశాడు కళ్యాణ్. తమ్ముడు ప్రవీణ్ కళ్ళు నులుముకుంటూ ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అన్నయ్య ఎక్కడున్నారు? ఇంట్లో మీరు కనబడట్లేదని వదిన వెతుకుతున్నారు అన్నాడు. ప్రవీణ్, నాకు రాత్రి అక్కడ అస్సలు నిద్ర పట్టలేదురా, అందుకే మన ఇంటికి వచ్చేసాను, మీరు వచ్చేటప్పుడు ఆమెను కూడా తీసుకురండి అని చాలా మామూలుగా చెప్పాడు కళ్యాణ్. కానీ ఆ మాటల్లోని నొప్పేంటో అతనికి అర్థం కాలేదు. వాళ్ళ ముందు మాట్లాడకుండా కొంచెం పక్కకు వచ్చి మాట్లాడాడు ప్రవీణ్. అన్నయ్య, ఇక్కడ అందరికీ శోభనం ఏర్పాట్లు చేశారు, మేమిద్దరం సంతోషంగా ఉన్నాం, మీరు మాత్రం ఏమీ లేకుండా ఇంటికి వెళ్ళిపోయానని చెప్తున్నారు. పాపం వదినకి చాలా బాధగా ఉంటుంది కదా, మీరు రండన్నయ్య, అందరం కలిసే వెళ్దాం, అలా తనని ఒంటరిగా తీసుకురావడం బాగోదు అని కంగారుగా అన్నాడు. గోపురం అయితే ఏంటి, పూరిల్లు అయితే ఏంటి, మీరు సంతోషంగా ఉంటారు, కానీ నాకు అలా కాదు. ఆ ఇంట్లో, అది ఆ చిన్న గదిలో ఒక ఇనుప మంచం మీద, ఛీ, ఊహించుకోలేకపోతున్నాను. నేను మళ్ళీ ఆ ఇంటికి రాలేను, మీరు వచ్చేటప్పుడు ఆమెను తీసుకురండి, లేదంటే అమ్మ నాన్న వచ్చి తీసుకువెళ్తారు, నా వల్ల కాదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కళ్యాణ్. సంకోచంగా లోపలికి వెళ్ళాడు ప్రవీణ్. కావేరి, ఆమె తల్లిదండ్రులు, అక్కలు అందరూ కంగారుగా నుంచొని ఉన్నారు. లోపలికి వచ్చిన ప్రవీణ్, వదిన, అన్నయ్యకు ఈరోజు ఏదో ముఖ్యమైన సమావేశం ఉందంట, అందుకే త్వరగా వెళ్ళామని బయలుదేరారు, మీరు నిద్రపోతుంటే ఇబ్బంది పడటం ఎందుకని చెప్పకుండా వెళ్ళిపోయారంట, సమస్య ఏమీ లేదు, ఆయన రాత్రికి వస్తారట, మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు కూడా మాతో రండి అని నిజాన్ని దాచి ఆమెకు ధైర్యం చెప్పాడు. కళ్ళు చెమర్చగా తల మాత్రం ఊపి తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకొని ఏడవటం మొదలుపెట్టింది కావేరి. కళ్యాణ్ మాత్రం మళ్ళీ దుప్పట మూసుకుపెట్టి హాయిగా నిద్రపోయాడు. కళ్యాణ్ గది తలుపు తడుతున్న శబ్దం విని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీశాడు. తలుపు తీయగానే అతని తండ్రి వేలాయుధం గారు కంగారుగా లోపలికొచ్చారు. ఏంట్రా కళ్యాణ్, ఇది ఇలా చేసావు? నిన్న రాత్రి మీకు శోభనం, ఆ పిల్లను ఒంటరిగా వదిలేసి నువ్వు మాత్రం మన ఇంటికి వచ్చి పడుకున్నావు, నీకు నచ్చినా నచ్చకపోయినా నిన్ను నమ్మి వచ్చింది, ఆమెతో సంతోషంగా బతకడానికి ప్రయత్నించు కళ్యాణ్, నీకు ఒక వారసుడు కావాలి, అది అర్థం చేసుకోరా, మా మీద ఉన్న కోపాన్ని ఆ పిల్ల మీద చూపించకో, నీ జీవితం బాగుండాలని నీకు తెలియకుండా పెళ్లి ఏర్పాట్లు చేశాం, పాపం చిన్న పిల్లరా, ఆమె అక్కలిద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు తను మాత్రం బాధలో ఉంటే కుంగిపోతుంది అని నచ్చ చెప్పారు తండ్రి. నాన్న, దయచేసి ఈ సలహాలు ఇవ్వడం నాకు అస్సలు నచ్చదు, నా జీవితం చూసుకోవడం నాకు తెలుసు, ఆమెకు నేను తాళి కట్టాను, ఖచ్చితంగా కాపురం చేస్తాను, కానీ ఆ ఇంట్లో ఆ గదిలో నేను ఎలా సంతోషంగా ఉండగలను, అందుకే వచ్చేసాను, ఈరోజు రాత్రి మన ఇంట్లో నాకు ఆమెకు శోభనం జరుగుతుంది, దానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి స్నానాల గదిలోకి దూరాడు. వీడు మారడు, పర్వాలేదు, కనీసం ఇక్కడైనా ఆమెతో కలిసి ఉంటానని చెప్పాడు, అంతవరకు సంతోషం అనుకుని బయటకు వెళ్ళారు వేలాయుధం గారు. కావేరి ఇంట్లో ఇద్దరు అక్కలు జంటగా కూర్చొని భోజనం చేస్తుంటే కావేరి ఒంటరిగా కూర్చొని తింటోంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తేలుతున్నా వాటిని బయటకు కనపడనీయకుండా అదుపు చేసుకుంటూ అరకొరగా తిని వెంటనే లేచి వెళ్ళిపోయింది. పాపంరా వరుణ్, వదిన, అన్నయ్య ఇలా చేసి ఉండకూడదు అని బాధపడ్డాడు ప్రవీణ్. ఏంటి ప్రవీణ్, వదిన అని పిలుస్తున్నారు? కావేరి మీకన్నా చాలా చిన్నపిల్ల, పేరు పెట్టి పిలవండి అంది యమున. యమున వయసులో చిన్నదే అయినా ఆమె మా అన్నయ్య భార్య, మా అన్నయ్యకి ఇచ్చే మర్యాదే ఆమెకు ఇస్తాం, కాబట్టి మీరిద్దరూ చిన్న కోడళ్ళే, ఆమె మా ఇంటి పెద్ద కోడలు, ఆ మర్యాద మీరు ఇవ్వాలి అని చెప్పాడు ప్రవీణ్. దానికి వరుణ్ కూడా అవును అన్నట్టు తలూపడంతో ఇద్దరు అక్కలకు కాస్త చిరాగ్గా అనిపించింది.
గదిలో కూర్చొని ఏడుస్తున్న కావేరి దగ్గరకు తల్లి పార్వతి వెళ్ళి ఆమెను కౌగిలించుకొని తల నిమురుతూ, మమ్మల్ని క్షమించు కావేరి, మీ అక్కలిద్దరికీ ఒకే ఇంట్లో సంబంధం కుదిరిందని వాళ్ళు నిన్ను అడిగినప్పుడు అల్లుడి వయసు గురించి కూడా పెద్దగా ఆలోచించకుండా నీకు కట్టపెట్టాం. కానీ అల్లుడు గారు మొదటి రోజే ఇలా చేశారని తలుచుకుంటే బాధగా ఉంది. నువ్వు కొంచెం ఓపిక పట్టుకోమ్మా. నువ్వే అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. నీకు మంచి చెడు చెప్పటానికి నీ అక్కలిద్దరు నీతోనే ఉన్నారు. నువ్వు భయపడకుండా ఉండు. ఈ ఒక్కరోజు మేమే నిన్ను తీసుకెళ్ళి వదిలేస్తాం. అల్లుడు గారికి ఎప్పుడు ఇక్కడికి రావాలనిపిస్తే అప్పుడు వస్తారు. నువ్వు బాధపడకు అని ఓదార్చారు. ఏమీ బదులివ్వకుండా మౌనంగా తల్లి గుండెలపై వాలిపోయింది కావేరి. కాసేపటికి అల్లుల ఇంటికి బయలుదేరడానికి 2 జంటలు సిద్ధమవ్వగా కావేరి కూడా స్నానం చేసి చుడిదార్లోనే తయారయ్యింది. నీ కారులో నువ్వు తీసుకెళ్ళు అని గంగంటే, లేదు నువ్వు తీసుకెళ్ళు అని యమున బదులిచ్చింది. వాళ్ళు అలా ఒకరి మీద ఒకరు తోసుకుంటూ మాట్లాడుకోవడం చూస్తుంటే కావేరికి మనసు చివుక్కుమంది. ఏంటి గంగా, మీ చెల్లెలే కదా, ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారు అని వరుణ్ తన భార్యను అడిగాడు. యమున, ముందు సీటు ఖాళీగానే ఉంది కదా, వదిన వస్తే నీకేంటి సమస్య అని అడిగాడు ప్రవీణ్. ప్రవీణ్, మనం ఏమైనా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దాం, ఆ పిల్ల మధ్యలో ఎందుకు అంది యమున. అరే, మీరిద్దరూ ఒకటి అర్థం చేసుకోండి. ఆమె మా ఇంటి పెద్ద కోడలు, మా అన్నయ్య భార్య. చిన్నపిల్ల అనేది మీకు మాత్రమే. ఇప్పుడు ఆ ఇంటి పెద్ద కోడలావిడ. ఆ మర్యాద మీరు ఇవ్వాలి అని హెచ్చరించాడు ప్రవీణ్. ఇద్దరూ మాట్లాడాక సరేలే అని యమున, మన కారులోనే మనమే తీసుకెళ్ళి వదిలేద్దాం అని ముఖం చిట్లిస్తూ ప్రవీణ్తో అంది. అది వింటూనే కావేరి అప్పుడే గదిలోంచి బయటకొచ్చింది. అక్క, మీరిద్దరూ బావగారులతో వెళ్ళండి, నేను మీ మధ్యలో ఇబ్బందిగా ఎందుకు, నేను అమ్మతో పాటు బస్సులో వచ్చేస్తాను అంది కావేరి. అయ్యో వదినా, ఇదేంటి, మీరు ఇలా ఇబ్బంది అవుతారు. అన్నయ్య సమావేశం ఉందని వెళ్ళారు కాబట్టేగా, లేదంటే ఆయనే మిమ్మల్ని తీసుకెళ్లేవారు. మీరేం ఇబ్బంది పడకండి, మాతో రండి, మన కారులో వెళ్దాం అన్నాడు వరుణ్. లేదు బావగారు, మీరు వెళ్ళండి. పెళ్ళైన కొత్తలో ఇలా మీతో ఒంటరిగా రావటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరిద్దరూ సంతోషంగా వెళ్ళండి. అక్క, మీరిద్దరూ సంతోషంగా వెళ్ళండి, నాకేం సమస్య లేదు. నేను సంతోషంగానే ఉన్నాను. నేను అమ్మతో వస్తాను, మీరేం ఇబ్బంది పడకుండా వెళ్ళండి అని ఆ 2 జంటలను పంపించేసింది కావేరి. తమ ఇద్దరి అక్కలని బావగార్లని కారులో పంపిన తర్వాత కావేరి పల్లడం దగ్గరలోనే తమ గ్రామం నుంచి పట్టణ బస్సు ఎక్కి తిరుప్పూర్ వైపు బయలుదేరింది. ఆమె పక్కనే వాళ్ళ అమ్మ కూర్చుంది. తోట పని ఉండటం వల్ల వాళ్ళ నాన్న రాలేకపోయారు. ఇప్పుడు పార్వతి గారి మనసంతా కావేరి గురించిన ఆందోళనతో నిండిపోయింది. ఇద్దరు పెద్ద కూతుళ్ళు తనని బాగా చూసుకుంటారనే నమ్మకంతో ఆ ఇంటి పెద్ద కొడుకిచ్చి పెళ్లి చేశారు. కానీ ఈరోజు కూడా తన ఇద్దరు కూతుళ్ళు కావేరితో ప్రవర్తించిన తీరుని కళ్ళారా చూసిన పార్వతి గారికి వాళ్ళ మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది. కావేరి మనసులో ఇప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా తన మనసుని ఒక తెల్ల కాగితంలాగా చేసుకొని ప్రయాణిస్తుంది. తిరుపూర్ దగ్గరికి వస్తున్నప్పుడు కళ్యాణ్ ఎగుమతి దుస్తులు అని పేరు రాసి ఉన్న ఎత్తైన భవనాలను చూస్తూనే వెళ్ళింది. ఈరోజే కాదు, తను ఎప్పుడు బడికి వెళ్ళినా ఆ ఎత్తైన భవనాలను చూసింది. అయితే ఇప్పటి వరకు అది తన భర్త కళ్యాణ్దే అని ఆమెకు తెలియదు. కొడుకు కోడళ్ళు వస్తారని వేలాయుధం గారు ఆఫీస్కు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఎదురు చూస్తున్నారు. వసంతి వాళ్ళ కోసం స్వీట్లు, పిండి వంటలు, వంటవాళ్లతో కలిసి తనే స్వయంగా చేస్తుంది. ఇక కళ్యాణ్ సంగతి చెప్పక్కర్లేదు. అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతనికి ఏమీ సమస్య లేదు. కొత్తగా పెళ్ళైంది కదా, ఒక వారం రాడు, ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్న అతని ఆఫీస్ సిబ్బందికి మాత్రం ఇది తలనొప్పిగా మారింది. ఇంతలో ఇద్దరు కొడుకుల కార్లు గేటు లోపలికి రాగానే వేలాయుధం గారు గబగబా వాకిట్లోకి వెళ్ళి చూశారు. వసంత కూడా పరుగున వచ్చి ఆయన పక్కన నిలబడింది. కానీ వాళ్లకు నిరాశ ఎదురైంది. ఇద్దరు జంటలు వచ్చారే కానీ వాళ్లతో పాటు కావేరి రాలేదు. ఇది వారిద్దరికీ తీవ్రమైన మనోవేదనను కలిగించింది. ఏం వరుణ్, కావేరి ఎక్కడా అని కోపంగా అడిగారు వేలాయుధం గారు. వరుణ్ నోరు తెరిచేలోపే గంగా యమున ఇద్దరు ఒకేసారి అందుకున్నారు. మావగారు, మేం పిలిచాం, నేనెందుకు మీకు ఇబ్బందిగా, మీ నలుగురు వెళ్ళండి, నేను అమ్మతో వస్తాను అని కావేరి అంది. తనకు అమ్మతో రావాలని ఆశగా ఉన్నట్టుంది, అందుకే మేము వచ్చేసాం అని ఇద్దరూ చెప్పారు. అయ్యో పాపాత్ములారా, ఉన్నదున్నట్లు మాట మార్చేస్తున్నారే అనుకుంటూ వరుణ్, ప్రవీణ్ ఇద్దరూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా తమ భార్యల వైపు చూశారు.
ఏదేమైనా నిజం చెప్పి వాళ్ళను తలదించుకునేలా చేయడం ఎందుకని ఇద్దరు మౌనంగా అవును నాన్న అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. వేలాయుధం గారికి మాత్రం మనసు అంగీకరించలేదు. వసంతి, నువ్వురా, మనమే వెళ్ళి మన కోడల్ని తీసుకువద్దాం అని ఇద్దరూ బయలుదేరుతుండగా యమునకి గంగకి ఒళ్ళు మండింది. సరిగ్గా అదే సమయానికి కావేరి, ఆమె తల్లి పార్వతి గారు ఒక ఆటోలో వచ్చి అక్కడ దిగారు. బస్సు ఆగే చోట దిగి అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు కొంచెం లోపలికి ఉండటంతో ఆటోలో వచ్చారు. అది వాళ్ళకి అలవాటే అయినా తమ పెద్ద కోడలు ఇలా ఆటోలో రావడం వేలాయుధం గారికి వసంతికి చాలా కష్టంగా అనిపించింది. పాపం కావేరి, మన అబ్బాయి సరిగ్గా ఉంటుంటే ఇప్పుడు మన కోడలికి ఈ పరిస్థితి వచ్చేదా? ఇద్దరు భర్తలతో సంతోషంగా వస్తుంటే తను మాత్రం ఒంటరిగా వాళ్ళ అమ్మతో వస్తుంది. మనమే ఆ పిల్ల జీవితాన్ని పాడు చేశామా అన్న అపరాధ భావనతో వసంతి, వేలాయుధం ఇద్దరూ ఒకేసారి కావేరి వైపు చూశారు. ఆమె మాత్రం వాళ్ళు బాధపడకూడదన్న ఉద్దేశంతో వికసించిన ముఖంతో లోపలికి వచ్చింది. ఏంటమ్మా కావేరి, నువ్వు కూడా మీ అక్కలతో పాటే కారులో రావచ్చు కదా, ఎందుకు ఇలా బస్సులో వచ్చి కష్టపడాలి అని అడిగారు వసంతి. అలాంటి కష్టమేం లేదత్తయ్య, కొత్తగా పెళ్ళైన జంట కదా, వాళ్ళేమైనా మాట్లాడుకుంటూ వస్తారు, మధ్యలో నేనెందుకని వాళ్ళు పిలిచినా నేనే రాలేదు, బస్సులో వస్తానని చెప్పేశాను, ఏం పర్వాలేదు అత్తయ్య అని ఆమె కూడా నవ్వుతూ చెప్పేసరికి యమునకి గంగకి చురుక్కుమన్నట్టు అనిపించింది. పార్వతి గారు తన ఇద్దరు పెద్ద కూతుళ్ళ వైపు కోపంగా చూస్తూ ఏమీ మాట్లాడకుండా వియపురాల దగ్గరికి వచ్చి మాత్రం, వియపురాల, కావేరి చిన్నపిల్ల, గంగకి యమునకి లోకం తెలుసు, కానీ కావేరిని మేము పసిపిల్లలా పెంచాం, తనకేమైనా తెలియకపోయినా మీరు తల్లికి తల్లిగా ఉండి చూసుకోవాలి అని వసంతి గారి చేతులు పట్టుకొని చెప్పారు. వియపురాల, నా ముగ్గురు కొడుకులే, ఆడపిల్లలు కావాలని మేము చాలా ఆశపడ్డాం. సరే, కొడుకులకు పెళ్లి చేస్తే ముగ్గురు కూతుళ్ళు వస్తారని నేను ఆయన అనుకున్నాం. వేరువేరు ఇళ్ల నుంచి వస్తే గొడవలు పడతారేమో, కానీ ఒకే ఇంట్లో ముగ్గురు కోడళ్ళు మాకు దొరకడం మా అదృష్టం. అందులోనూ ఆ రోజు కావేరిని మీ ఇంట్లో చూసినప్పటి నుంచే తను మా ఇంటి మహాలక్ష్మి అని నేను నిర్ణయించుకున్నాను. అంతేకాదు, కావేరి పసిపిల్ల అంటున్నారేంటి, తనకున్నంత పరిణిత నాకు కూడా ఉందో లేదో తెలియదు వియపురాల. చాలా పరిణితి చెందిన అమ్మాయి, ఇతరులను అర్థం చేసుకునే మనస్తత్వం తనలో చాలా ఉంది. మీరేం కంగారు పడకండి, ముగ్గురిని నా కూతురులాగే చూసుకుంటాను. అందులోనూ కావేరి మా పెద్ద కోడలైనా తనే మా కడగొట్టు ముద్దుల బిడ్డ. మీరు అస్సలు దిగులు పడకండి అని వసంతి గారు పార్వతి గారితో అన్నారు. ఆ మాటలు వింటున్న గంగకి యమునకి ఒళ్ళు మండింది. మన ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని తెగ పొగిడేవాళ్ళు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళంతా మహాలక్ష్మి మహాలక్ష్మి అనేవాళ్ళు. మనకంటే అది చాలా అందంగా ఉంటుంది కదా, అందుకే మనల్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చూడు, మెట్టిన ఇంట్లో కూడా అదే పరిస్థితి. దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంట్లోంచి తరిమేయాలి, అప్పుడే మనం ప్రశాంతంగా రాజ్యం ఏలగలం అని యమున అనగా గంగ తలూపింది. వారిద్దరి కుట్ర తెలియక కావేరి దూరంగా నిలబడి తన అక్కల ప్రేమ కోసం ఎదురుచూస్తోంది. అప్పుడు గంగ యమునతో, మనం దాన్ని తరిమేయనక్కర్లేదే, నిన్న తొలి రాత్రికే దాన్ని వదిలేసి పారిపోయాడు కదా దాని మొగుడు, వాడే తొందరలో తరిమేస్తాడులే, ఆ తర్వాత వాడు ఒంటరి వాడే, ఆ ఆస్తంతా నీకు నాకు మాత్రమే, మనదే రాజ్యం చూస్తూ ఉండు అని మెల్లగా మాట్లాడుకున్నారు. వారి గొంతులు బయటకు వినిపించకపోయినా వారి ముఖ కవళికలను పార్వతి గారు గమనించారు. ఇప్పుడు వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి, మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి, లోపలికి రండి అని చెప్పి యమున గదిలోకి వాళ్ళని తీసుకువెళ్ళి ఎవరికీ తెలియకుండా తన ఇద్దరు కూతుళ్లకు హితబోధ చేశారు పార్వతి గారు. మన ఇంట్లో ఉన్నప్పుడు కావేరిని శత్రువులా చూశారు, దాన్ని చాలా బాధ పెట్టారు. మీరు దానితో కలిసి నవ్వి మాట్లాడింది కూడా లేదు. కానీ మీ ఇద్దరి పెళ్ళిళ్ళు సవ్యంగా జరగాలని తన జీవితం గురించి కూడా ఆలోచించకుండా మేము చెప్పగానే పెళ్లి కొప్పుకుంది. ఈ ఇంట్లో మీ ఇద్దరి చేష్టలు దాని మీద చూపించకండి, దాని జీవితాన్ని బతకనివ్వండి. మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు, మిమ్మల్ని కన్న కడుపులోనే దాన్ని కూడా కన్నాను. యమున నీకంటే 4 ఏళ్ళు చిన్నది, గంగా నీకంటే 6 ఏళ్ళు చిన్నది, కానీ మీ ఇద్దరికి అక్క స్థానంలో నిలబడింది. మీ ఇద్దరి కోసం తను ఎన్నో విషయాలు వదులుకుంది. మీ ఇద్దరి ప్రేమ దొరక్క ఎన్నో రోజులు ఏడ్చింది. అప్పుడు నేను, నాన్నగారు తనకు తోడుగా ఉన్నాం. అక్కడ మళ్ళీ మిమ్మల్ని నమ్మి నేను మాట్లాడడానికి ఒకే ఒక్క కారణం, ఇప్పటికైనా దాన్ని శత్రువులా చూడకుండా మీ తోడబుట్టిన దానిలా చూసి మంచిగా ఉంచుకోండి. దాని మనసు కష్టపెట్టకండి. దాని అందం చూసి మీరే అసూయతో రగిలిపోతున్నారు, కానీ తను ఎప్పుడూ తనను తాను పెద్ద అందగత్తె అనుకోలేదు.
మనసులో తను ఇంకా పసిపిల్లే. మోసం, కుట్ర, వంచన ఏమీ తెలియని కల్లా కపటం లేనిది. అమాయకమైన నవ్వు, అమాయకమైన మనసుతో ఇప్పటికీ మీ మీద చాలా ప్రేమ పెట్టుకుంది. కానీ నేను వియ్యపురాలితో మాట్లాడుతున్నప్పుడు మీరిద్దరూ దాన్ని చూసిన తీరు సరిగ్గా లేదు. మీ ఆలోచనలు ఏవీ ఇంట్లో ఫలించవు. ఎందుకంటే నాకు బదులుగా వియ్యపురాలు దాని మీద చాలా ప్రేమ పెట్టుకున్నారు. అయినా గంగా, యమున కన్న కూతుళ్ళు అనే హక్కుతో చెప్తున్నాను. దయచేసి నా కూతుర్ని కష్టపెట్టకండి అని చెప్పి బయటకొచ్చారు పార్వతి గారు. కానీ ఆ గదిలోని స్నానాల గదిలో ఉన్న ప్రవీణ్ ఇదంతా విన్నాడు. ప్రవీణ్ లోపల ఉన్న విషయం గంగకి, యమునకి తెలీదు. ఏంటే, ఈ అమ్మకి మనము కూతుళ్ళమే కదా, కానీ ఏంటో కావేరి కావేరి అని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడికి కూడా వచ్చి మాట్లాడుతుంది. చూడు గంగా, ఇదంతా సరిపోదు. దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంట్లోంచి పంపించేయాలి. లేకపోతే మనం ఈ ఇంట్లో తలెత్తుకుని బతకలేం. పోయిన చోటుకల్లా ఈ శని కూడా వచ్చి తగులుకుంది అని యమున అంటుండగా లోపల ఉన్న ప్రవీణ్కి ఆమె మీద ఉన్న ప్రేమ కాస్త అసహ్యంగా మారింది. యమున చాలా మంచి అమ్మాయి అనుకుని ప్రేమించాను. కానీ తోడబుట్టిన చెల్లెలికి ఇంత ద్రోహం చేయాలని అనుకుంటున్నారే? వీళ్ళిద్దరి ఆలోచన ఫలించకూడదు. వదిన, అన్నయ్య మంచిగా జీవించాలి. దానికి అన్నయ్య వదినని మంచిగా అంగీకరించాలి. ఏదేమైనా నా పెళ్ళాం దాన్ని కూడా వదులుకోలేను. చూద్దాం, ముగ్గురు ఈ ఇంట్లో సంతోషంగా జీవించడానికి ఏం మార్గం ఉందో అది చేద్దాం అని అనుకొని ఆ గదిలోంచి బయటకు ప్రవీణ్. కానీ అప్పుడు కూడా అతను బయటకు రావడాన్ని వారిద్దరూ గమనించకుండా కావేరి వైపు కోపంగా చూస్తూ నిలబడ్డారు. కొద్దిసేపటికి పార్వతి గారు కావేరితో చెప్పి మళ్ళీ గంగా, యమున దగ్గరకు వచ్చి నవ్వుతూ, సరే అమ్మా, జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇద్దరు అల్లులతో, వియ్యంకులతో చెప్పి ఊరికి బయలుదేరారు. వెళ్లే ముందు పార్వతి గారు, వేలాయుధం గారు, ఈ రాత్రి కళ్యాణ్కి కావేరికి తొలి రాత్రి జరగాలి, దానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి వెళ్ళిన మాటలు గుర్తుంచుకొని వేలాయుధం గారు మనుషులను పిలిపించి అతని గది మొత్తాన్ని అందమైన ఖరీదైన పూలతో అలంకరింపజేశారు. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు కళ్యాణ్ ఇంటికొచ్చాడు. కళ్యాణ్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్న కావేరి అతని కారు లోపలికి రాగానే కంగారుగా వాకిట్లోకి వెళ్ళింది. కానీ ఇలా నిలబడితే తప్పుగా అనుకుంటారేమో అని మళ్ళీ లోపలికి రాబోతుండగా కావేరి, ఆగు అంటూ లోపలికి వచ్చాడు కళ్యాణ్. అతని గొంతు వినగానే బిక్క చచ్చిపోయిన ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఇదిగో ఈ సంచి తీసుకొని గదిలో పెట్టు అని ఇచ్చి అతను వాళ్ళ నాన్నగారి గది వైపు వెళ్ళిపోయాడు. ఏదో మంచిగా మాట్లాడుతాడని ఆశగా తిరిగిన ఆమె చేతిలో తన ఆఫీసు నుంచి సంచి పెట్టి వెళ్ళిపోవడం నిరాశపరిచినా పర్వాలేదు, నా పేరు పెట్టి పిలిచారు కదా అని కాస్త కుదుటపడి అతని గది వైపు వెళ్ళింది. అక్కడ తలుపు తెరిచి చూడగానే ఆమెకు ఆశ్చర్యం ఎదురైంది. గది మొత్తం పూలతో అలంకరించి ఉండటం చూసి ఒకవైపు సంతోషం కలిగిన మరోవైపు భయం వేసింది. వెంటనే అక్కడి నుంచి సంచి పెట్టి కిందకు వచ్చేసింది కావేరి. ఆ రోజు రాత్రి భోజనాల తర్వాత కళ్యాణ్ తన గదికి వెళ్ళిపోయాడు. తర్వాత కావేరిని అలంకరించమని వసంతి గారు గంగా, యమున ఇద్దరికీ చెప్పారు. అత్తయ్య, సమయం అయిపోయింది, వాళ్ళు ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళాలట, ఇప్పుడే నిద్రపోవాలని పిలిచారు అని నమ్మశక్యం కానీ కొన్ని కారణాలు చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి జారుకున్నారు. కానీ వసంతి గారు వాళ్ళను తప్పుగా అనుకోలేదు. కొత్తగా పెళ్ళయింది కదా, వాళ్ళు కూడా భర్తలతో మాట్లాడుకోవాలని అనుకుంటారు. మన అబ్బాయిలు అస్సలు వదలరు, సరేలే పోని అని అనుకొని వసంతే స్వయంగా కావేరికి కొత్త చీర కట్టి జడవేసి గుండుమల్లి పూలను సరసరాలుగా ఆమె జడలో అలంకరించి పాపిటలో కుంకుమ పెట్టి దేవతకు మరింత మెరుగులు దిద్దినట్టుగా అలంకరించారు. ఆశగా తన పెద్ద కోడలి కోసం కొన్న నగలన్నీ పెట్టి ఒకసారి 2 చేతులను ఆమె ముఖానికి ఎదురుగా తిప్పి దిష్టి తీసి బాదం, పిస్తా, జీడిపప్పు వేసి చిక్కగా కాచిన పాలు నింపిన పాల చెంబును ఆమె చేతికిచ్చి వసంత గారు ఆమెను మేడ మీదకు తీసుకెళ్లారు. కావేరి, మీ అక్కలిద్దరికీ కొంచెం లోకం తెలుసు, కానీ నువ్వు ఇప్పుడే పడి చదువు ముగించావు. నువ్వు చిన్న పిల్లవి, ఈ వివరాలన్నీ నీకు తెలిసే అవకాశం లేదు. అందుకే నేను స్పష్టంగా చెప్పలేను. నేను నీ అత్తగారిని అయిపోయాను, అయినా నన్ను మీ అమ్మలా అనుకో. నీకు కొన్ని విషయాలు నేను చెప్పి తీరాలి అని ఆమెతో కొన్ని విషయాలు చెప్పారు.
ఇక్కడ చూడు కావేరి, నువ్వు లోపలికి వెళ్ళగానే పాల చెంబు అక్కడ పెట్టి మొదట కళ్యాణ్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత అతని ఏం చెప్తే దానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకో. దేన్ని తప్పుగా అనుకోకు. ఇప్పటిదాకా నీ మీద ఎవరి చెయ్యి పడలేదు, కానీ ఈరోజు నువ్వు పూర్తిగా అతనికి సొంతం. కళ్యాణే నీ భర్త, నువ్వు అతని భార్యవి. అందుకే సిగ్గుపడకుండా అతని ఏం చెప్తే అది చెయ్యి కావేరి. భయపడకు, ముఖ్యంగా అతని ముందు ఏడవకు అని. మీ జీవితాన్ని ఈరోజు మంచిగా ప్రారంభించాలి. 10 నెలల్లో నాకు ఒక మనవడినో మనవరాలినో నువ్వు ఇవ్వాలి. ఈ రాత్రి ఏం జరిగినా గది బయటకు రాకూడదు. అతన్ని చూసి భయపడకూడదు, సరేనా అని కొంచెం పైపైన చెప్పగా ఆమెకు ఏదో అర్థమైనట్టు నెమ్మదిగా తలూపింది. ఆమెను గదిలోనికి పంపించి తలుపు వేయగా లోపలికి వెళ్ళిన కావేరి అతన్ని చూసింది. పట్టు పంచే చొక్కా కట్టుకొని ఉన్న కళ్యాణ్ని ఆ స్థితిలో చూడగానే చెప్పలేని భయంతో కాళ్ళు చేతులు వణుకుతుండగా నిలబడిన ఆమె దగ్గరికి కళ్యాణ్ వచ్చాడు. కంగారుగా వణుకుతూ నిలబడిన ఆమె చేతిలోంచి పాల చెంబుని తీసుకొని కళ్యాణ్ బల్ల మీద పెట్టాడు. తర్వాత ఆమె వైపు చూస్తూ, రథోత్సవంలో ఊరేగే అమ్మవారి విగ్రహంలా ఉన్నావు. ఎవరు చేశారు ఈ అలంకారం? మా అమ్మేనా అని చిన్నగా నవ్వుతూ అడిగాడు. అవునండి అని తల ఊపింది కావేరి. ఈరోజు మనకి తొలి రాత్రని నీకు తెలుసా అని అడిగాడు. అతను అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదు. ఆమె భయంతో బిగుసుకుపోయి కేవలం తల మాత్రం ఊపింది. కొంచెం భయంతో ఉంది. అతను ఆమె చెయ్యి పట్టుకొని తన గదిలో ఉన్న సోఫా దగ్గరకు నడిపించి కూర్చోపెట్టాడు. కావేరి వణుకుతూ కూర్చొని ఉండగా అతను ఆమె ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి ఒక పెట్టెలో పెట్టాడు. ఆమె చెవికి ఉన్న పెద్ద జుంకీలను కూడా తీసి నీలం రంగు రాయి పొదిగిన ఒక చిన్న కమ్మలు ఆమె చెవికి పెట్టాడు. ఆ నీలిరంగు కమ్మలు ఆమె శరీర ఛాయకు అందానికి మరింత వన్నె తెచ్చాయి. మెడలో అతను కట్టిన తాళి తప్ప మరేమీ లేదు. చాలా అందంగా ఉన్నావు అని మెచ్చుకొని, సరే ఇప్పుడు మనం మన జీవితం మొదలు పెడదామా అని అన్నాడు. అంటే అని వణికిపోతూ అడిగింది కావేరి. ఇలా మాట్లాడుతూ ఉంటే పనవ్వదు, నీకేమీ తెలియదు, నేను చెప్పింది మాత్రం చెయ్యి అంటూనే ఆమెను అమాంతం తనలోకి లాక్కొని మంచం మీదకు వాలిపోయాడు. అతని ఆకస్మికమైన దూకుడు ఆమెకు ఇబ్బంది కలిగిస్తున్నా తన అత్తయ్య చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని అతని చెప్పినట్లే చేద్దాం అనుకుంది. అందుకే అతని ఇష్టానికి తగ్గట్టుగానే ఆమె కూడా నడుచుకుంది. నుటి నుండి మొదలుపెట్టి ముద్దుల వర్షం కురిపిస్తూ ఆమెను దుప్పటితో కప్పేశాడు. ఆమె పెదాలను బంధించడమే కాకుండా ఆమె చేతులను కూడా తన 2 చేతులతో కలిపి బంధించాడు. మొదట్లో తటపటాయించిన ఇప్పుడు కావేరి కూడా అతని స్పర్శలకు లొంగిపోయింది. అతనితో పాటు ఆమె కూడా లీనమైపోయింది. ఒకే దుప్పటి కింద ఇద్దరూ కలయిక మొదలయ్యింది. కళ్యాణ్ శ్వాసగాలి సోకిన మొదటి ఆడది కావేరే. అన్ని సౌకర్యాలు ఉండి విదేశాల్లో చదువుకొని వ్యాపార సంబంధంగా ఎన్నో దేశాలు తిరిగినా అతని చూపు మరో ఆడదాని మీద పడలేదు. ఎప్పుడూ నిజాయితీగా ఉండేవాడు. ముక్కోపి, జాలి లేనివాడు, ప్రేమ లేనివాడు, హిట్లర్, ఇలా అతనికి ఎన్నో పేర్లున్నా ఈరోజు ఈ క్షణాన కావేరి దగ్గర పూర్తిగా ఆమె భర్తగా, ఆమెలో ఒకడిగా ఈ సమంగమంలో శరణు వేదాడు కళ్యాణ్. చాలాసేపు ఆమెను కౌగిలించుకొని ముద్దులతో ముంచెత్తి ఆమెలోని కోరికలను రగిలించి అతనిలోని మోహంలో ఆమె పూర్తిగా లీనమైపోయిన సమయంలో ఇప్పుడు ఆమెతో పూర్తిగా కలిశాడు కళ్యాణ్. ఇప్పటి వరకు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడమే శోభనం అనుకొని అతనితో ఆ సుఖాలను అనుభవిస్తున్న ఆమె ఇప్పుడు వారి సంగమం మొదలవ్వగానే నొప్పి భరించలేక అమ్మా అని గట్టిగా అరిచేసింది. ఇది అస్సలు ఊహించని కళ్యాణ్ ఉలిక్కిపడి వెంటనే ఆమె నోరు మూసేశాడు. కావేరి, ఏమైంది? ఎందుకులా అరుస్తున్నావు అని కాస్త కంగారుగా అడిగాడు. నన్ను నొప్పిగా ఉంది, నాకు చాలా నొప్పిగా ఉందండి అని చిన్న పిల్లల వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది కావేరి. కావేరి, ఏడవకు, కొంచెం సేపు శబ్దం చేయకుండా ఉండు. దీని గురించి మీ అక్కలు నీకేమీ చెప్పలేదా అని అడిగాడు కళ్యాణ్. లేదు, ఏమీ చెప్పలేదు అని నొప్పి భరించలేక తడబడుతూ ఏడుస్తూనే చెప్పింది కావేరి. ఆమెను అలా చూస్తుంటే అతనికి తప్పుగానే అనిపించింది. కానీ పూర్తిగా భావోద్వేగాల్లో చిక్కుకున్న అతను ఆమెతో మరుక్షణం మధ్యలో ఆపలేకపోయాడు. కావేరి ఏడుస్తూనే పడుకుంది. నొప్పి భరించలేక ఆమె కాళ్ళు అతని కాళ్లతో పెనవేసుకుపోయిన విషయాన్ని అతను గమనించాడు. కావేరి, తొలి రాత్రిలో మొదటి నొప్పిగానే ఉంటుంది. ఇప్పుడు నేను నిన్ను జాలిపడి వదిలేసినా రేపు చేసినా నొప్పి వస్తుంది. అందుకే ఈరోజు ఒక్కరోజు వచ్చుకో, ఆ తర్వాత రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది. అప్పుడు నీకు నొప్పి ఉండదు, అర్థమైందా అని ఆమె చెవి దగ్గరగా చెప్పాడు. కొంచెం ఓర్చుకో, తర్వాత సరైపోతుంది అన్నాడు.
అర్థమైందండి. కానీ చాలా నొప్పిగా ఉంది. నేను భరించలేకపోతున్నాను అని ఏడ్చింది. ఒక 5 నిమిషాలు అంటూ తన కార్యం ముగించి ఆమెను వదిలి పక్కకు జరిగాడు. కానీ పొత్తి కడుపులో నొప్పి భరించలేక ఆ దుప్పటిలోనే ముడుచుకొని కడుపు పట్టుకొని పడుకుంది కావేరి. కార్యం ముగిశాక కాసేపు ఆమెను కౌగిలించుకొని ఓదారుస్తూ 4 మంచి మాటలు చెప్పుంటే ఆ ప్రేమలో ఆమె నొప్పి కాస్తైనా మర్చిపోయి ఉంటుంది. కానీ అతను అవేమీ చేయకుండా తన బాధ్యత అయిపోయిందన్నట్లు ఆమెను పట్టించుకోకుండా నిద్రపోయాడు కళ్యాణ్. చాలాసేపు కావేరి ఏడుస్తూనే పడుకుంది. అర్ధరాత్రి ఎప్పుడో ఆమె కూడా ఏడ్చి ఏడ్చి అలసిపోయి కళ్ళు మూసుకుంది. నిద్రపోయిన కాసేపటికే మళ్ళీ తన మీద బరువు పడినట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసింది కావేరి. మళ్ళీ ఆమె మీద కళ్యాణ్. మళ్ళీ అతనిలో కోరికలు పెళ్ళుబికింది. మరోసారి ఆమెను నొప్పితో తల్లడిల్ల చేసి తన పని ముగించుకున్నాడు కళ్యాణ్. మొదటి రాత్రి అతని మీద ఆమెకు భయాన్ని కలిగించింది. మళ్ళీ కాసేపు నిద్ర, తర్వాత మళ్ళీ అతని కలయిక. ఇలా తెల్లవారేసరికి చాలాసార్లు ఆమెతో కలిశాడు కళ్యాణ్. చదువుకోవాల్సిన వయసులో పెళ్లి చేస్తే దాని ఫలితం ఇంత దారుణంగా ఉంటుందా అని అనుకున్న కొద్దీ ఆమెకు ఏడుపు వచ్చేసింది. అమ్మ నాన్నలు చేసే తప్పు కూడా ఇదే. తమ బాధ్యత తీరితే చాలనుకొని చదువుకోవాల్సిన వయసులో పెళ్లి చేసి పంపించేస్తారు. దాని ఫలితం పరిపక్వత లేని వయసులో భర్తను ఎదుర్కోలేక ఆ దాంపత్యమే పోవడం. తెల్లవారుజామున 5 గంటలు. పూర్తిగా నీరసించిపోయి కనీసం లేవడానికి కూడా ఓపిక లేకుండా పడుకొని ఉంది కావేరి. కళ్యాణ్ కళ్ళు తెరిచి ఆమెను చూశాడు. కావేరి లేచి స్నానం చేయి అని ఆమె చెవి దగ్గర చెప్పాడు. నా వల్ల కాదండి, చాలా నొప్పిగా ఉంది అని మళ్ళీ ఏడ్చింది కావేరి. అప్పుడే అతనిలో ఉన్న రోమియో కాస్త హిట్లర్గా మారాడు. ఎంత నొప్పిగా ఉన్నా 5 గంటలకే లేవాల్సిందే. 5 తర్వాత ఆడవాళ్ళు నిద్రపోకూడదు, అది కూడా ఇంటికి వచ్చిన మొదటి రోజు. నువ్వు ఇంటి పెద్ద కోడలివి, నీకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నొప్పి అని గిప్పని ఏడుస్తూ పడుకోకుండా ముందు లేచి స్నానం చేసి కిందకు వెళ్ళు. పూజ గదిలో పూజ చేసి అమ్మతో కలిసి వంట పనిలో సాయం చేయి. ఇక్కడ ఎంతమంది పనివాళ్ళున్నా ఇంటి ఆడవాళ్ళు కూడా కలిసి వంట చేయాలి. ఎప్పుడు మా అమ్మే వంట చేస్తుంది, ఇకపై ఆ బాధ్యత నీకు కూడా ఉంది అని అధికారంగా అతను చెప్పగానే అతని మీద ఆమెకున్న భయం ఇప్పుడు 3 రెట్లు పెరిగింది. వేరే దారి లేక నడవడానికి కూడా కాకుండా మెల్లగా లేచిన ఆమె కింద పడి ఉన్న తన చీరను ఒంటికి చుట్టుకొని అక్కడే ఉన్న అతని స్నానాల గదిలోకి వెళ్ళింది. ఆమె స్నానం చేసి వచ్చేసరికి కళ్యాణ్ ఒక టవల్ కట్టుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు. స్నానం చేసి బట్టలు మార్చుకునే గదిలో ఉన్న బీరువాలో తన కోసం పెట్టిన బట్టలు చూసింది. పావడ కట్టుకొని జాకెట్ వేసుకుంది. కానీ చీర కట్టడం రాక అరకొరగా ఒంటికి చుట్టుకొని బయటకొచ్చింది. అది చూసిన అతనికి కోపం వచ్చింది. నీకు సరిగ్గా చీర కట్టుకోవడం కూడా రాదా? ఏంటిలా చుట్టుకొని నిలబడ్డావు అని కోపంగా అడిగాడు. నాకు చీర కట్టడం రాదండి, రాత్రి అత్తగారే కట్టారు అని అంది. అందుకని ఇప్పుడు ఇలాగా కిందకి వెళ్తావా? చూసిన వాళ్ళు నవ్వుతారు అని చెప్పి తనే ఆమెకు చీర కట్టాడు. ఇప్పుడు ఎలా ఉందో చూసుకో అని బట్టలు మార్చుకునే గదిలోకి తీసుకెళ్లి అద్దంలో చూపించాడు. అతను చాలా అందంగా చీర కట్టున్నాడు. సరే, తల దువ్వుకొని కిందకు వెళ్ళు అని చెప్పాడు కళ్యాణ్. కావేరి కూడా తల దువ్వుకొని జడ వేసుకొని నుదుట బుట్ట పెట్టుకొని అందంగా తయారైంది. నడవలేకపోయినా ఎలాగోలా సర్దుకొని మెల్లగా కిందకు వెళ్ళింది. మొదట తన అత్తగారు వసంతిని చూసింది. ఆమె నడక చూసి రాత్రి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని అర్థం చేసుకున్న వసంతికి చాలా ఆనందంగా అనిపించింది. కావేరి రాత్రంతా అంత బాగా జరిగిందా అని ఆమె చెయ్యి పట్టుకొని మెల్లగా వసంతి అడగగా కావేరి సిగ్గు నటిస్తూ తల ఊపింది. నా బంగారం అంటూ ఆమెకు మరోసారి వసంతి తన చేతులతో దిష్టి తీసి మల్లెపూలు తీసి కావేరి తల్లో పెట్టింది. సరే రా కావేరి, మనం వెళ్ళి పూజ చేద్దాం అని పూజ గదికి తీసుకెళ్ళి కావేరి నువ్వు దీపం వెలిగించి పూజ చెయ్యి అని అక్కడున్న పూలమాలలను కావేరికి ఇచ్చింది. కావేరి కూడా పూజ చేసింది. అప్పుడే ఈరోజు పని ఎక్కువగా ఉంది, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటూ కళ్యాణ్ 6 గంటలకు ఆఫీస్కి తయారై కిందకొచ్చాడు. అతన్ని చూసిన కావేరి హారతి పళ్ళెంతో అతని దగ్గరికి వెళ్ళి దీపారాధన చూపించింది. కర్పూరాన్ని మాత్రం తాకి కళ్ళకద్దుకొని వెళ్ళిపోతున్న అతన్ని ఏమండి ఆగండి అని పిలిచింది. అతని తిరిగి చూడగానే వేగంగా విభూది తీసుకుని అతని నుదుట పెట్టింది కావేరి. రాక్షసుడి పెళ్ళాం అని కూడా చూడకుండా బలంగా ఆమె చెంప మీద ఒక్కటిచ్చాడు కళ్యాణ్. ఆ తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో తెలుసుకుందామండి. ఈ కథని ఇంతవరకు విన్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథ యొక్క సారాంశం ముందు ముందు ఏం రాబోతుందంటే తన అక్కలే తనను ఎలా కించపరచాలా, తనని ఎలా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలా అని చూస్తుండగా కావేరి అన్ని కష్టాలను కూడా పడి
తను ఎలా డాక్టర్ అయ్యిందా అనేది ఈ కథలో తెలుస్తుంది. తన మరుదులు అదేనండి, తన ఇద్దరు మరుదులు ఉన్నారు కదా, తను తనని ఎలా ఎంత చక్కగా తనకి సహాయం చేస్తారు అనేది కూడా ఈ కథలో ఉంది. అక్కా చెల్లెలు అన్నవాళ్ళు ఒక్క చోట ఉన్నప్పుడు మరొక మాట రాకుండా ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. కానీ ఈ కథలో అక్కా చెల్లెలను తనని ఎంత టార్చర్ పెట్టారో మనము వచ్చే కొన్ని భాగాల్లో తెలుసుకుందాం. ఈ రోజుకైతే ఈ భాగంతోటైతే ముగిస్తున్నాను. ఇంతవరకు విన్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథ పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు ఎక్కడ వినని సరికొత్త కథని కావాలన్నారు కదా, అందుకే మీ ముందుకు తీసుకొచ్చాను. సరే, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ కింద మీకు హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా ఈ వీడియో మరికొంతమందికి మీలాగా కొత్త కొత్త కథలు కావాలి వినాలి అని అనుకునే వారికి మరికొంతమందికి చేరుకుంటుంది. సో నాకు కూడా కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది మీ ముందుకు కొత్త కొత్త కథలతోటి తీసుకురావడానికి. ఈ వీడియో పెట్టడానికి ఇంత ఆలస్యంగా ఎందుకయిందంటే మీరు సరికొత్త కథలు కావాలంటున్నారు కదండి, అందుకే నేను ఒక 30 కథల వరకు వెతికి ఈ కథ మంచిగా అనిపించి మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీ ముందుకి మళ్ళీ మరొక మంచి పార్ట్ 2 తోటైతే వచ్చేస్తాను. మీరు కూడా పార్ట్ 2 కోసం వేచి ఉండండి. నేను కూడా ఆలస్యం చేయకుండా వచ్చేస్తానులేండి. ఉంటాను మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.